చూసి చూసి కొత్త ఇల్లు కడుతున్నప్పుడు దానితో పాటు పాత సమస్యల్ని ఎందుకు కడుతున్నారు? అర్థం కాలేదా? సెప్టిక్ ట్యాంకేనండి ఆ పాత సమస్య. సెప్టిక్ ట్యాంక్ లో అంతగా ఏం సమస్యని అడుగుతున్నారా? సమస్యని ఫేస్ చేసిన వాళ్ళకి నేను చెప్పి తెలియాల్సిన అవసరం లేదు. తెలియని వాళ్ళకి ఇదిగో. ఒక్కోసారి సెప్టిక్ ట్యాంక్ నిండి పొంగి పొరలేలోపు సీవేజ్ లారీని పిలిచి క్లీన్ చెయ్యాలి. సీవేజ్ లారీ వాళ్ళు మనం చెప్పే టైంకి రారు, అర్ధరాత్రి వచ్చి నిలబడతారు. అలా లారీ వచ్చేలోపు సెప్టిక్ ట్యాంక్ ఓవర్ఫ్లో అయ్యిందంటే ఇంటి చుట్టూ ఒకటే బ్యాడ్ స్మెల్. దోమలు, ఈగలు, కాక్రోచ్లంటూ పురుగుల బెడద ఎక్కువ అవుతుంది. దీనివల్ల రోగాల భయం ఒకటి. సరిపోదనంటూ ప్రతి ఏడాది పెద్ద అమౌంట్ సెప్టిక్ ట్యాంక్ మెయింటైన్ చేయడానికే ఖర్చు అవుతుంది. ఇళ్లు మాత్రం మోడర్న్ గా లేటెస్ట్ గా కట్టి ఇంత పాత సమస్యని ఇచ్చే పాత టైప్ సెప్టిక్ ట్యాంక్ అవసరమా? ఈ పాత సమస్యలన్నిటికీ ఒక కొత్త పరిష్కారమే మన బయోమ్యాన్. బయోమ్యాన్ అంటే ఏంటి? అది ఏం చేస్తుంది? దానివల్ల ప్రయోజనాలేంటి అని చూద్దాం రండి. బయోమ్యాన్ ఇదొక బయోసెప్టిక్ ట్యాంక్. బయోమ్యాన్ బయో ట్యాంక్ ఎలాంటి కెమికల్స్ లేని 100% ఏబీఆర్టీ బ్యాక్టీరియల్ ట్రీట్మెంట్ ద్వారా మురుగునీటిని శుద్ధి చేసి మామూలు నీటిగా మారుస్తుంది. ఈ మామూలు నీటిని ఒక చోక్ పిట్ ఏర్పాటు చేసి భూగర్భ నీటిని సేకరించేందుకో లేదా గార్డెనింగ్కో ఉపయోగించొచ్చు. దీనివల్ల ట్యాంక్ ఫిల్ అవుతుందన్న టెన్షన్ లేదు, ఓవర్ఫ్లో బ్యాడ్ స్మెల్ వస్తుందన్న దిగులు లేదు, దోమలు, ఈగలు, బొద్దింకులు ఇలా ఏ పురుగుల బాధ లేదు. దానివల్ల రోగాలు వచ్చే అవకాశం లేదు. అండ్ సివేజ్ లారీని పిలవాల్సిన అవసరం అస్సలు ఉండదు. ఈ బయోమ్యాన్ బయోట్యాంక్ ని యూజ్ చేయడం వల్ల మనకి మాత్రమే ప్రయోజనం కాదండి, మన పర్యావరణానికి కూడా. పాత టైప్ సెప్టిక్ ట్యాంక్ లో ఉన్న మురుగు నీటిని బయట ఉన్న నీటి నిల్వలో పారబోయడం వల్ల పర్యావరణం ఎక్కువగా దెబ్బతింటుంది. ముఖ్యంగా అంటు రోగాలకి ఇది కారణమవుతుంది. కానీ మనం ఎప్పుడు నిండని బయోమ్యాన్ బయోట్యాంక్ ని యూజ్ చేయడం వల్ల ఇలా పర్యావరణం దెబ్బతినకుండా పూర్తిగా నిరోధించొచ్చు. సో ఈ బయోమ్యాన్ సహజ సిద్ధమైంది మాత్రమే కాదు, ప్రకృతికి ఎంతో అనుకూలమైంది కూడా. పాత టైప్ సెప్టిక్ ట్యాంక్ ని 10 నుంచి 15 రోజుల్లో కట్టేయొచ్చు. కానీ ఇన్ని మంచి విషయాలున్న బయోమ్యాన్ బయోట్యాంక్ ని ఇన్స్టాల్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఓకే, ఒక్క రోజు చాలు. అంత సింపులా? మీరే చూడండి. మీ అవసరానికి తగిన సైజులో బయోట్యాంక్ రెడీగా ఉంటుంది. ట్యాంక్ సైజ్ కి తగినట్టు మీరు ఎక్స్కవేట్ చేసి ఉంచిన మీ ఇంటి చోటులో క్రేన్ ద్వారా ట్యాంక్ ని దింపుతాం. ఫైనల్ గా మీ ఇంటి సూవేజ్ పైప్ ని ట్యాంక్ తో కనెక్ట్ చేయండి. అంతే, మీ బయోమ్యాన్ బయోట్యాంక్ యూసేజ్ కి రెడీ. దీన్ని ఇన్స్టాల్ చేసిన చోటు మీరు గార్డెనింగ్ కో, కార్ పార్కింగ్ కో లేదా వేరే అవసరానికో యూజ్ చేసుకోవచ్చు. బయోమ్యాన్ లో వచ్చే కాంక్రీట్ ట్యాంక్ ఐఎస్ కోడ్ 9872 ప్రకారం M40 గ్రేడ్ లో తయారు చేయబడింది. ఈ కాంక్రీట్ ట్యాంక్ కి 25 ఏళ్లు వారంటీ ఇస్తాం. క్రెయిన్ వెళ్ళలేని చోట లెస్ వెయిట్ ఆన్ లాంగ్ లైఫ్ ఇచ్చే GFRP ట్యాంక్ ని ఇన్స్టాల్ చేయొచ్చు. ఈ ట్యాంక్ కి 25 ఏళ్లు వారంటీ ఇస్తాం. అండ్ ఇది ఇండియాస్ ఫస్ట్ అండ్ సర్టిఫైడ్ బయో ట్యాంక్. సరే, బయోమ్యాన్ ఇన్స్టాలేషన్ ని ఒక్క రోజులో పూర్తి చేసాం. మరి మెయింటెనెన్స్? అది ఇంకా సింపుల్. బయోమ్యాన్ బయోట్యాంక్ ని ఇన్స్టాల్ చేసిన ఒక వారంలో మేమిచ్చే బయోమ్యాన్ బయోకల్చర్ ని అరబకెట్ నీళ్లలో మిక్స్ చేసి మీ ఇంటి టాయిలెట్ కమోడ్ లో పోసి ఫ్లష్ చేసేయండి. ఈ ప్రాసెస్ ని 3 నెలలకు ఒకసారి ఫాలో చేయండి. ఇంతేనండి బయోమ్యాన్ మెయింటెనెన్స్. పాత టైప్ సెప్టిక్ ట్యాంక్ తో కంపేర్ చేసి చూస్తే బయోమ్యాన్ బయోట్యాంక్ లో ఎన్నో మంచి విషయాలున్నాయి. మరి కాస్ట్? అది కంపేర్ చేసి చూద్దాం. ఒక 3000 లీటర్స్ పాత సెప్టిక్ ట్యాంక్ కట్టడానికి సుమారు 90,000 అవుతుంది. అదే చాలా బెనిఫిట్స్ ఇచ్చే బయోమ్యాన్ బయోట్యాంక్ ఇన్స్టాలేషన్ కి అయ్యే ఖర్చు కేవలం 85,000. పాత టైప్ సెప్టిక్ ట్యాంక్ ని మెయింటైన్ చేసే కాస్ట్ ప్రతి సంవత్సరం సుమారు 12,000 అవుతుంది. కానీ బయోమ్యాన్ బయోట్యాంక్ ని మెయింటైన్ చేయడానికి ఏడాదికి కేవలం 2,000 అవుతుంది. కనీసం ఒక 8 ఏళ్లు యూజ్ చేసిన తర్వాత చూసారంటే పాత టైప్ సెప్టిక్ ట్యాంక్ తో కంపేర్ చేసినప్పుడు బయోమ్యాన్ బయోట్యాంక్ ని యూజ్ చేయడం వల్ల మీరు దాదాపు 80,000 సేవ్ చేస్తారు. ఇంత కాస్ట్ సేవ్ చేసి ఇన్ని మంచి విషయాలున్న బయోమ్యాన్ బయోట్యాంక్ ని ఆల్రెడీ 8,400 పైగా ఇళ్లలో ఇన్స్టాల్ చేసి ఫలితం పొందుతున్నారు. ఇప్పుడు మీకే అర్థమై ఉంటుంది బయోమ్యాన్ బయోట్యాంకే మీ కొత్త ఇంటికి బెస్ట్ అని. సో వెంటనే మీ కొత్త ఇంటికి బయోమ్యాన్ ని ఇన్స్టాల్ చేయడానికి కాల్ 7387777877. ఇక సెప్టిక్ ట్యాంక్ కి బాయ్ చెప్పండి, బయోమ్యాన్ కి హలో చెప్పండి.